చూడండి, డ్యూరింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ సిగ్నల్ ఫ్రమ్ స్పేస్ స్టేషన్ రీచ్ ద గ్రౌండ్ స్టేషన్ in 5 minutes. What was the distance of the spaceship from the ground station? The signal travels at the speed of the light, that is 3 × 10⁻8 meter per second. So this question ఏంటంటే స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా ఉంటుంది. సో డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. మనం ఏం చేయాలి ఇక్కడ? సో స్పేస్లో ఉన్న స్పేస్ షిప్ నుంచి గ్రౌండ్ స్టేషన్ సిగ్నల్ వచ్చింది ఇప్పుడు 5 minutesలోనే. అయితే మనం సిగ్నల్స్ని లైట్ స్పీడ్తోనే పోలుస్తాం అనమాట. స్పేస్ నుంచి వచ్చింది. సో లైట్ స్పీడ్ వచ్చినప్పటికి 3 × 10⁻8 meter per second. సో లైట్ స్పీడ్ అంటే ఏంటంటే సన్లైట్ భూమికి ఎంత టైం చేరుతుందని. సో టైం వచ్చినప్పటికి 5 minutes అనమాట. 5 minutes సెకండ్స్లో మారిస్తే 5 × 60 300 seconds. సో ఇప్పుడు మనం చేస్తే 3 × 3 = 9 అవుతుంది. 3 × 3 = 9 తర్వాత వచ్చినప్పటికి ఇక్కడ 10⁻8 అక్కడ 3 × 100 కదా. సో దాంట్లో 10² ఉంటుంది అనమాట. సో 10² 100 10². సో 9 × 10⁻10 ఐదర్ మీటర్స్ అయినా వస్తుంది, అదర్వైజ్ కిలోమీటర్స్లోకి మార్చుకుంటే మనం ఒక కిలోమీటర్ 1000 meters కాబట్టి 9 × 10⁻7 kilometers అని వస్తుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ IIT వీడియోస్. థ్యాంక్ యూ.